తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటుందని ఒక పక్క అంటున్న నేపథ్యంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. కానీ జీహెచ్ఎంసీ వరకు వస్తే మాత్రం బలమున్నప్పటికీ కూడా అటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో అసలు ఏం జరిగింది అనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించి కావచ్చు, మారుతున్న రాజకీయాలు కావచ్చు, అలాగే జీహెచ్ఎంసీలో ఉన్న పరిస్థితులపైన మనతో పాటు మాట్లాడటానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో మీరు ఎందుకు పోటించలేదు? అంటే ఒకటి ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటారన్న ఉద్దేశం కొద్దే మీరు పోటీ చేయలేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీ ద్వారా ప్రజలకు మరోసారి క్లారిఫై చేస్తా ఉన్నాను. జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సీట్లు కేవలము 41 మాత్రమే. మరి ఈరోజు మేయర్ని పెట్టి ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కావాలని టీఆర్ఎస్ పార్టీలో కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి వీళ్ళిద్దరూ మిలాఖతై ఎంఐఎంతో కలిసి ములాఖతై వీళ్ళందరూ కలిసి మొన్నటి వరకు మేము ఉన్నాం కదా, ఇప్పుడు మీరు తీసుకుని ఇదే మనుషులను అక్కడ పంపించుకొని ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ని వాళ్ళు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. లేకపోతే మెజారిటీ సీట్లు ఉన్నటువంటి, అంటే మెజారిటీ సీట్లు మేము గెలిచాము అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మెజారిటీ ఎక్సఫిషియో సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టలేకపోతుంది. కనీసం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయకుండా డైరెక్ట్ వాళ్ళకి మద్దతు పలుకుతోంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యులే అక్కడ పోయి మళ్ళీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా మారుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇంకో విషయం కూడా నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. పదే పదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని ఊకదంపుడు ఉపన్యాసం పదే 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 చెప్పి అబద్ధాన్ని నిజమని మార్చేటువంటి ప్రయత్నంలో యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్గా ఈరోజు అధికారంలో ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు సవాల్ విసురుతున్నాను. ముఖ్యమంత్రి గారు, నేను ఒక ఆర్టీఏ వేసిన, జిహెచ్ఎంసీలోనే వేసిన. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ముందు 3 రోజులుగా మేయర్ గారి ఛాంబర్లో కానివ్వండి, వారి ఓఎస్డిపిఏ ఛాంబర్లో ఎవరెవరు వచ్చారు, ఏ పార్టీలు కలిసి సమావేశాలు పెట్టారు అని చెప్పి నేను లిఖితపూర్వకంగా ఒక ఆర్టీఐ వేసిన. మీరు చేతనైతే దమ్ముంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే ఆ డేటా ఇవ్వండి. ఆ రోజు ఏ పార్టీలు కలిసి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ఏ హోటల్లో వీళ్ళిద్దరు కలిశారు, ఏ విధంగా బేరసారాలు జరిగినాయి, ఏ విధంగా మేయర్ పైన అవిశ్వాసం పెట్టకుండా వదిలేసారు, ఏ విధంగా స్టాండింగ్ కమిటీని ఇండైరెక్ట్గా అంటే కాంగ్రెస్ కండువా వేసుకొని బీఆర్ఎస్ వాళ్ళే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనారో మనకి చాలా క్లియర్గా కేటగారికల్గా అర్థమైపోతా ఉంది. ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు కలిసి ఈరోజు జిహెచ్ఎంసీలో ఏ విధంగా చేసిరో కరీంనగర్లో కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అక్కడ. మరి పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పాలి, మీరు టీఆర్ఎస్ సభ్యులతో ఎందుకు కూర్చున్నారు, ఎక్కడ మాట్లాడిర్రు, మరి మీకు టీఆర్ఎస్ అభ్యర్థులతోటి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి మీకున్నటువంటి సంబంధాలు ఏంది, అంటే టీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసమే మీరు వారితో మథనాలు జరిపిర్రా, ఏ విధంగా మరి అక్కడ ఇద్దరు కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారో మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉంటే మీరు ఇద్దరు ఒకరు కాకపోతే ఆర్టీఐకి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు సమాధానం చెప్పలేకపోతారు? దీనికి అంతా కూడా కారణం ఒకటే, ఇద్దరు ఒకటే తోడు దొంగలు. వీళ్ళిద్దరికి కలిపి కామన్ ఫ్రెండ్ ఒక స్టీరింగ్ ఉంది, ఆ స్టీరింగ్ పేరే ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ. ఈ మజ్లిస్ పార్టీకి వీళ్ళు లెఫ్ట్ గేరు రైట్ గేర్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఎడం వైపు వీళ్ళు ఉన్నారు, కుడివైపు వాళ్ళు ఉన్నారు. ఎవరిని వాడుకోవాలంటే వాళ్ళని వాడుకుంటుంది ఎంఐఎం పార్టీ. వాడుకొని ఏ విధంగా జిహెచ్ఎంసీని నాశనం చేయాలో, ఏ విధంగా జిహెచ్ఎంసీని దోచుకోవాలో చక్కగా చేసుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరి సహకారంతో. ఓకే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారే మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మంత్రిగా ఉన్నారు. సో గతంలో ఏ విధంగా అభివృద్ధి అయింది అనేది వాళ్ళంతా చెప్పుకున్నారు, అయిపోయింది. సో ఈ హై సిటీ అని చెప్పేసి కొత్త ప్రాజెక్టులకు పాతదానికే కొత్త పేరు పెట్టి చేస్తారు. మరి మీకు ఇప్పుడు వరకు ఏమన్నా నిధులు వచ్చాయా అసలు దీంట్లో? ఇప్పుడు పాత పచ్చడిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసినట్టు గతంలో ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి పేరుతోటి ఏవైతే హల్చల్ చేసిర్రో ఈ రాష్ట్ర ప్రభుత్వము, అప్పులు తీసుకొచ్చి ఎస్ఆర్డిపి చేసినాం, ఎస్ఎన్డిపిలో పనులు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు ఖర్చు పెట్టారు. అదే పనులని వీళ్ళు హెచ్సిటీ అంటే ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ అనే వర్డ్స్ని యాడ్ చేసుకొని దాని పేరుతోటి ఇవే పనులు వీళ్ళు చేస్తారు. అంటే పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వము వేరు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే. ఈ రోజు వరకు కూడా వీళ్ళు చేసింది శూన్యం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం
మరి ఆల్మోస్ట్ 25-30% ఆఫ్ జిహెచ్ఎంసీ పూర్వ తెలంగాణను కవర్ చేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు ఇక్కడ ఉంటారు కదా, అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తారు కదా, ఇక్కడ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. నేను అడుగుతా ఉన్నాను, రోడ్డు అవతల సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, అన్ని మినిస్టర్లు ఆయననే ఆ రోడ్డు దాటి ఇక్కడికి వచ్చి కేవలం ఒక్క రోజులో ఒక 10 గంటలు మీరు సమయం కేటాయిస్తే అనేక సమస్యలు జిహెచ్ఎంసీలో ఉన్నాయి. పౌరులకు సంబంధించిన పౌరాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మేము చర్చిద్దాం, సరైన సొల్యూషన్స్ తీద్దామని ముఖ్యమంత్రి గారిని పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు రోడ్డు దాటి ఇక్కడ రావట్లేదు. మేము అడుగుతున్నాం, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి ఇక్కడ రాలేకపోతే మమ్మల్ని పిలిస్తే మేమైనా అవతల కోసం, ఒకవేళ మీరు రాక మమ్మల్ని పిలవకపోతే హెచ్చరిస్తున్నాం, మీకు ముఖ్యమంత్రికి సచివాలయాన్ని ఖచ్చితంగా ముట్టడిచి తీరుతాము. ఈ ముఖ్యమంత్రి పైన తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒకే వన్ సైడెడ్గా గెలిపించారు. బీఆర్ఎస్కి వచ్చింది గుండు సున్నా, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పెద్ద గుండు సున్నా. అలాగే నిధుల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు, ఎల్ఆర్ఎస్ గతంలో ఏమన్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము రూపాయి లేకుండా ఫ్రీగానే చేస్తామన్నారు. ఇప్పుడు ఎందుకు మరి? ఇప్పుడు ఫ్రీగా అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మీరు ముందైతే డబ్బులు కట్టండి, తర్వాత మేము చూస్తామని చెప్పేసి అంటున్నారు. సమీకరణనా లేకపోతే వేరేనా? నేను చెప్తున్నా కదండి, పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వం ఒకటే, వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు. అసలు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అనేది బ్యూరోక్రట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. పూర్తిగా పరిపాలన వైఫల్యం ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అక్కడ అసలు జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది, వాటర్ వర్క్స్లో ఏం జరుగుతుంది, హెచ్ఎండిఏలో ఏం జరుగుతుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఎటువంటి అసలు అవగాహన లేదు, కంట్రోల్ లేదు. కాబట్టి తెల్లారులేస్తే కిషన్ రెడ్డి గారి మీద పడ్డమో, బండి సంజయ్ గారి మీద పడ్డమో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద పడ్డమో టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్ప ఇక్కడ ఈరోజు మీరు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్కటి ప్రాపర్గా మీరు నెరవేర్చారు? ఫ్రీగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పినారు మీరు, ఈరోజు మరి 25% రిబేటే అంటున్నారు. దాంట్లో కూడా ఎంత పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉందో మనకు తెలియదు. ఈ రెగ్యులరైజ్ లేఅవుట్లో కూడా అనేకము అధికార పార్టీ చెందినటువంటి ఆక్రమణలు, భూ ఆక్రమణలు, కబ్జాలు, వీటిని రెగ్యులైజ్ చేసుకోవడం కోసమే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక టీమ్గా ఫామ్ అయ్యి, నేను చెప్తున్నా దీనికి కావాల్సినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇస్తా, లా అండ్ ఆర్డర్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసింది. పోలీసులు, ముఖ్యమంత్రి గారి అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు. పూర్తిగా సెటిల్మెంట్లు పోలీసుల కన్నసనల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబము, ముఖ్యమంత్రి గారి అనుచరగణము ఈరోజు ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు హైడ్రా పేరుతోటి, నేను ఆ రోజే చెప్పినాను, హైడ్రా పేరుతోటి వసూలు చేసి తర్వాత షట్టర్ క్లోజ్ చేస్తా అని. ఈరోజు జరిగింది అదే. ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరుతో కూడా కేవలం వాళ్ళ కబ్జాలను రెగ్యులైజ్ చేసుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఎక్కడా న్యాయం చేయట్లేదు. ఈరోజు కనీసం జిహెచ్ఎంసీలో ఓటీఎస్ స్కీమ్, వన్ టైం స్కీమ్, సెటిల్మెంట్ స్కీమ్ అన్న వస్తాయి. ప్రాపర్టీ ట్యాక్స్ పేరుతో ప్రజల నట్టి విరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రేట్లు పెంచి జిఎస్ సర్వే చేసుకుంటూ అసలు అధిక పన్ను వేస్తూ ప్రజల 10 రూపాయల ట్యాక్స్ వచ్చే దగ్గర 200 రూపాయల ట్యాక్స్ వేస్తూ రికార్డ్ స్థాయి కలెక్షన్ చేస్తామని చెప్తున్నారు. మీరు ₹1 గుండు సున్నా నిధులు ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు ఇన్ని వసూలు చేసిన మీరు అసలు ఓటీఎస్ స్కీమ్ ఎందుకు తీసుకురారు? ఈరోజు అంటే పేద ప్రజలు ఈరోజు సమ్మర్లో ఎప్పుడు ఎదిరియారు కూడా మీకు తెలుసు. జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఈ ట్యాక్స్ అడిషనల్గా వాళ్ళకి అయితే నెత్తిన ఒక మూటలాగా, బరువులాగా ఉంటుందో దాన్ని తీసుకునేటువంటి అవకాశం ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈరోజు ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందా లేకపోతే కాపాడుకుంటుందా? ఇంకొకటి, ఇదే హైడ్రా ఏదైతే చెరువులను కాపాడుతాము, అలాగే ఎఫ్టీఏలో ఏమున్నాయి అని తీసేస్తామని చెప్పేసి ఒక పక్క అంటుంది. కానీ మొన్న హెచ్ఎండిఏకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అమీన్పూర్కి సంబంధించి షెల్లింగపల్లి జోన్లో ఒక ల్యాండ్ దాదాపుగా 8 ఎకరాలు ఎంతో ఉంటుంది. దానికి సంబంధించి దాన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, దీన్ని మేము రెసిడెన్షియల్లోకి మారుస్తున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉన్నదా అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఏంది ద్వంద్వ వైఖరి, ఏంది దీన్ని ఏ విధంగా? నేను చాలా క్లియర్గా చెప్పినా కదా సార్, డే 1 హైడ్రా మీద భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించిన మొదటి వ్యక్తిని నేనే. చాలా క్లియర్గా, కేటగారికల్గా ఒక చదువుకున్న విద్యావేత్తగా, ఒక సమాజంలో చదువుకుని ఉద్యోగం చేసుకుని వచ్చినప్పుడు ఒక నార్మల్ సిటిజన్గా నేను చాలా క్లియర్గా చెప్పిన, ద మోటివ్ ఆఫ్ హైడ్రా మే బి గుడ్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కంప్లీట్గా కేవలము వాళ్ళ దోపిడీ కోసమే ఉంది. హెచ్ఎండిఏ కానివ్వండి, లేకపోతే అంతే కదండి. మీరు హెచ్ఎండిఏ మీరు ఫస్ట్ చూసినట్టయితే వాళ్ళు ఏం చెప్పారు,
హైడ్రా అసలు చెరువుల కబ్జాలు మేము అసలు పూర్తిగా మేము అసలు ఉపేక్షించే పరిస్థితి లేదు. అక్రమ నిర్మాణాలు చెరువులు వచ్చిన కూలగొట్టేస్తాము. అసలు ట్రాఫిక్ రెగ్యులేషన్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ప్రతి ఒక్కటి మేమే చేస్తాము, బిజినెస్ మేమే చేస్తాము. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డెమిగాడ్ మేమే. అంటే ఏసీఎఫ్ ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ ఏ విధంగా ఉందో రేవంత్ రెడ్డి గారి ఏసీఎఫ్ హైడ్రా, రేవంత్ రెడ్డి గారి ఏసీఎఫ్ హైడ్రా అన్న లెక్కల్లో తీసుకొచ్చిన మీరు ఈరోజు హైడ్రా సప్పని చల్లారిపోయింది. ఒకరిగా ఎందుకు బిల్డర్లందరూ ఒక దగ్గర కూర్చోపెట్టి కావాల్సిన సెటిల్మెంట్లు అయిపోయినాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా మీరు చెప్పినట్టుగా నోటిఫికేషన్లు ఇచ్చి బాధ్యత అధికారికంగా రెగ్యులైజ్ చేసుకుంటున్నారు. అనేక మంది పెద్ద బిల్డర్లు చెరువులను కబ్జా చేసుకొని కడుతున్నా అనేక మంది జర్నలిస్ట్ తెల్లారులేసే మీలాంటి జర్నలిస్ట్ అనేక మంది సోషల్ మీడియాలో నుంచి మొదలుపెట్టుకుని పేపర్లలో, యూట్యూబ్ ఛానల్స్లో లేదా మీడియా ఛానల్స్లో చెప్తున్నప్పటికీ కూడా ఒక్కదానిపైన చర్య తీసుకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వము? కాజాగూడ భూభాగవతాలు అని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని పాటు డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ నోటిఫికేషన్లు వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్లు అక్కడ ఇస్తారు. 20 లక్షల 30 లక్షల 40 లక్షల డబ్బులు కొడితే జీవోలు వస్తాయి. ఆ ప్రభుత్వం అట్లాగే జీవోలు చేసి ఆన్లైన్ చేయాలి, పెట్టట్లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలు కూడా చీకటిగానే ఉంటున్నాయి, బయటకు రావట్లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవోలు చేస్తున్నారు. హైడ్రా పేరుతో ప్రజలు నడ్డి విరిచిర్రు. ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ఈ విధంగా బాహాటంగానే నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రజల భూములను అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. రేపు భూములను అమ్మేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారి నటి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. చివరిగా జిహెచ్ఎంసీలో పరిపాలన గాడిలో ఉందా, గాడి తప్పిందా? గాడి అసలు మొత్తం అదో గతిపాలైంది. అసలు పరిపాలన ఉందా? జిహెచ్ఎంసీ కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే కానివ్వండి, నన్ను అడుగుతూ సవాల్ విసురుతాను. మీరు ఒక పోల్ పెట్టండి. ఈ రాష్ట్రంలో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెట్టినటువంటి పోస్ట్లోనే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందండి. అంతకన్నా దౌర్భాగ్యం ఏముందా? ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముద్రాముర్రో దరిద్ర పాలన, మమ్మల్ని దోచుకుంటుర్రు, మా తలకాయ తింటుర్రు, ఎంత అహంకారం అంటే కేవలం ఒక కులానికి చెందిన పెద్దలు. ఒక కులాన్ని కూడా తిట్టకూడదు మనం. వాస్తవంగా ఆ కులంలో కూడా మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. కానీ ఒక వర్గం అంటే డబ్బున్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక దొంగల ముఠా కింద ఏర్పడి, డబ్బు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక దొంగల ముఠా కింద ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారానికి, వాళ్ళ పొగరికి ఈరోజు తెలంగాణ ప్రజలు భవిష్యత్ తరాలు బలైపోతా ఉన్నాయి. దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా జాగరూకులై ఖచ్చితంగా దీనిపైన తిరగబడాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్స్. సో మొత్తంగా ఇది ఇప్పటి వరకు ఏదైతే అటు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని దానిపైన కూడా ఇవ్వడం జరిగింది. 420 గ్యారంటీలు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా గాలి కొదిలేశారు. అలాగే రాష్ట్రంలో పాలన అనేది అధోగతి పాలైంది, గాలి కొదిలేశారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. హైడ్రా పేరుతోటి తమ బిజినెస్లను కావచ్చు, తమ దందాలు చేసుకోవడానికి అది హైడ్రాను తీసుకొచ్చారని చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే అమీన్పూర్ ఏరియాలో ఏదైతే FTL బఫర్లో ఉన్న ల్యాండ్లను కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా హెచ్ఎండి నోటిఫికేషన్ ఇచ్చిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందని కూడా మల్కాజ్గిరి కార్పొరేట్ శ్రవణ్ గారు చెప్పడం జరిగింది. ఇది సమయం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.